బెతెస్దా గాస్పాల్ ప్రార్థనా మందిరం నుండి రాజారత్నం ఫాస్టర్ గారు మనతో ఉన్నారు మరియు కుమార్ ఫాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభు యొక్క సజీవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ ఫాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ ఫాస్టర్ గారు. ప్రభు యొక్క సజీవ సాక్ష్యాన్ని మరి వివరించి. నేను ఐదవ కుటుంబానికి చెందిన వ్యక్తిని. నేను వాస్తవం చెప్పాలంటే 45 సంవత్సరాల వరకు దేవుడిని నమ్మలేదు. దేవుడు అంటే నాకు తెలియదు. ఎంతోమంది క్రైస్తవులు మా ఇంటి ముందు నుంచి పోయేది వచ్చేది బైబిల్ పట్టుకుని, కానీ మేము మా దేవుడు కాదని అలా ఉండేది. నాకు ముగ్గురు కూతురులో పెద్ద అమ్మాయికి మా గుండె జబ్బు వచ్చింది. ఆ గుండె జబ్బు వచ్చినప్పుడు నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను. 1990లో తిరుక్కుంటూ 2092లో పొన్నాలక్ష్మి అప్పుడు మత్స్యశాఖ మినిస్టర్ ఉండే, ఆయన కూడా ఒకటి మెమోరాండం ఇచ్చాము. ఈనాడు పత్రికలో మా అమ్మాయి ఫోటో అది వేశాము. పొన్నాలక్ష్మి స్పందించి ఆ పేపర్లో చూసిన దానికి స్పందించి ఆయన ఏం చేశారంటే, నిమ్స్కి తీసుకురండి, మీకు ఆపరేషన్ చేపిస్తాను అన్నారు ఆయన. అదేవిధంగా 92లో ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినాక ఉంటే అన్నాను ఖర్చు పెట్టాను. వాళ్ళు ఇచ్చిన పైసలు పోను, ఇది ముఖ్యమంత్రి సహాయానికి నుండి ఇస్తారు బట్టే అని అంటే ఆ పైసలు ఆ డబ్బులు పోను, నేను కట్టిన డబ్బులు మీకు కట్టి హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చాక వాళ్ళు నాకు డాక్టర్ గారు ఏమని చెప్పారంటే, 10 సంవత్సరాల వరకు అయితే ఇది మేము గ్యారెంటీ ఇవ్వగలుగుతామని. అంటే నేను అనుకున్న సరే బతకాలి, ఇప్పుడైతే బతకాలి అనే ఒక ఉద్దేశంతో ఆపరేషన్ చేసుకొని వచ్చినాక నాకు 1990లో ఆయనకు మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేస్తే అతనికి తెలిసిన తర్వాత గుండె జబ్బు ఉన్నదని తెలిసిన తర్వాత అతను వదిలిపెట్టాను. వదిలిపెట్టిన తర్వాత నేనేం చేశాను, నేను ఆరోగ్యంగా ఉండే 2000 సంవత్సరంలో నేను పుట్టపర్తికి తీసుకుపోయాను. నాకు మళ్ళీ ఎఫెక్ట్ ఇచ్చింది, ఎందుకంటే ఇస్తాను జబ్బు నయం కాలే. అంటే వాళ్ళు వేసింది కానీ ఆ వాళ్ళు అవయాన్ని పెరిగినట్టు ఆ వాళ్ళు పెరిగారు కృత్రిమంగా. నేను పుట్టపర్తి తీసుకొని మళ్ళీ చూస్తే వాళ్ళు ఏమన్నారంటే 3 నెలలు బతికితే తప్ప ఎక్కువ కాలం బతకదు, ఆపరేషన్ చేసిన బతకదు, ఆపరేషన్ బతకదని వాళ్ళు చెప్తాను. అక్కడ ధర్మవరం రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ టికెట్ తీసుకొని నేను ట్రైన్లో ఎక్కినప్పుడు ఒక పాస్టర్ గారు, ఇలాంటి పాస్టర్ గారు మాకు కలిశారు. దేవుని నమ్మితే బాగుంటుంది కదా కుమార్ గారు, మీరు దేవుని నమ్మరాలండి, నమ్మితే ఈ బిడ్డ దేవుని దగ్గర ఉంటుంది, ఒక చనిపోయినా కూడా దేవుని దగ్గర ఉంటుందని ఆయన చెప్పడం మొదలుపెట్టింది. చెప్తే ఏమో అన్ని దేవుళ్ళకు మొక్కుకుంటూ వస్తాను, ఆ దేవుడికి నేను న్యాయం చేస్తానని మాకు ఇక్కడ నమ్మకం అని కూడా ఆయనతో చెప్తాను. కానీ ఎందుకో కొంత నాకు లోపల నమ్మితే బాగున్నాయో, నా బిడ్డ బతుకుతుంది అన్న ఆలోచనలో ఉంటుంది. 2000 సంవత్సరంలో ఇంటికి తీసుకొచ్చాను. ఒక ఆశ్రమం వాళ్ళు, ఇది యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. కలిసమ్మ పేరు. మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి, ఈ బిడ్డను ఒకవేళ మంచిగా అయితే మాకు సాక్ష్యానికి మా ఆశ్రమానికి తీసుకుపోతాం కుమారయ్య గారు అని. నా బిడ్డ ఎట్లా బతుకుతుంది, ఎట్లా బతికినా బతకాలి అనే ఉద్దేశం మీద నేను తీసుకుపోండి అని చెప్పి 2005లో మా అమ్మను కొట్టి చంపారు. దొంగలు మా ఇంట్లో బంగారం దోసుకొని వాళ్ళు నా మీదనే నెపం నెట్టింది. తాగి వీడే చంపినాను అన్నప్పుడు అప్పుడు నాకు ఎవరు నాకు ఆధారం ఏం లేదు, నా తరఫున మాట్లాడేవాళ్ళు.
ఊరంతా చెప్పిండు, వీడే తాగిండు, చంపిండు అమ్మను, బంగారం ముసుకపోయిండు అని చెప్పిండు. చెప్పినా నేను ఏం అందరూ ఒకటైనప్పుడు నేను ఏం చేయగలను, నేను కూడా సత్తే బాగుంటుంది అనే ఆలోచన చేశాను. నేను కూడా ట్రైన్ కింద పడేవో లేకపోతే కరెంటు ముట్టుకోవడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నాను. కానీ ఇక పోలీసు వాళ్ళు డిఎస్పీ ఏం చేసిందంటే, కొడుకు ఎక్కడికి పారిపోడు, వాళ్ళ అమ్మను దాన సంస్కారాలు చేసుకొని వస్తాడు, మీరు ఎప్పుడు పిలిచినా మీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన అటెండ్ అవుతాడు, ఇచ్చిపెట్టండి మీరు, ఆ కొడుకు మీద చెప్పగానే మనం అసలు దొంగలు తప్పించుకుంటానే ఆ డిఎస్పీ గారు అప్పుడు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు సిఐ కానీ ఎస్ఐ కానీ విని అక్కడికి వెళ్ళిపోయారు. మేము మా అమ్మ దాన సంస్కారాలు అయిపోయినాయి. 5వ రోజు నాడు వచ్చి పోలీసు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. 5వ రోజు నాడు వచ్చి వరంగల్కు నేను డిఎస్పీ గారు రమ్మంటాను రండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు అంటే రావాలి కదా, చట్టానికి మనం భయపడాలి, చట్టం ఎట్లాగో మన పరిధిలో ఉండాలి అనే ఉద్దేశం మీద నేను ఒక గ్రామం ఉప్పరపల్లి అనే గ్రామం, ఆ ఉప్పరపల్లి నుండి వరంగల్కి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, నన్ను పిలిచిన తర్వాత కాకాట ఆడే వాళ్ళని అందరినీ పట్టుకొచ్చినట్టు దేవుడు అక్కడ ఒక మలుపు తిప్పిండు. యేసుక్రీస్తు ప్రభు, అప్పుడు నాకు యేసుక్రీస్తు ప్రభు తెలియకపోయినా కూడా మా బిడ్డ నమ్మి ఉన్నది కాబట్టి ఆమె ప్రేర్ చేస్తాను. ప్యాకాట ఆడే వాళ్ళందరినీ పట్టుకొచ్చిన తర్వాత పిల్లలే, మీ ఇంట్లో ప్యాకాట ఆడిన వాళ్ళు ఇలా ఎవరైనా ఉన్నారా అని నన్ను అడిగినప్పుడు నేనేమన్నా, నాకైతే తెలియదు సార్, మా అమ్మ ఒక్కటి ఉంది అప్పుడు, మరి వీళ్ళల్లో మరి ఏంది, వీళ్ళైతే ఆడేది అప్పుడప్పుడు, కరెంటు మా అమ్మ ఇచ్చేది, కరెంట్ ఇస్తే ఆ ప్యాకాట ఆడుకుంటూ మరి వీళ్ళల్లో ఎవరైనా చంపిందా అనేది నాకైతే తెలియదు సార్ అని నేను అన్న తర్వాత వాళ్ళ ఇద్దరు బయటపడ్డారు. ఏది దొరకబట్టింది పోలీసులు, సుధాకరు ప్లస్ నర్సయ్య, వీళ్ళిద్దరు చంపినట్టు వాళ్ళు నిర్ధారణ చేసిండు. ఆ బంగారం రికవరీ అయింది. కోర్టులో వాళ్ళకు 7 సంవత్సరాలు శిక్షలు పడ్డాయి. 14 సంవత్సరాలు అంటే 7 ఏళ్ళు వాళ్ళు శిక్ష అనుభవించి బయటకు వచ్చింది. అప్పుడు నేను దేవుని నమ్మాలి, ఎందుకంటే ఇక మా బిడ్డ చెప్పింది, ఏమని దొంగలు దొరుకుతారు బాపు అని అన్నది. దొరికిన తర్వాత ఇక నాకు ఇక గత్యంతరం ఏం లేదు కదా, నేను అప్పుడు దేవుడు నాకు కార్యం దేవుడే చేశాడని మా బిడ్డతోటి నేను రేపు, నాకు వాక్యం అంటే ఏందో తెలియదు, బైబిల్ అంటే ఏందో తెలియదు. 2005 5వ నెల 30వ తారీఖు మేము బాప్టిజం తీసుకుంటా ఉన్నాం. కొంచెం తెలుసు మా బిడ్డ ద్వారా, ఆ కొంచాన్ని బట్టి మేము బాప్టిజాలు తీసుకున్నాం. మా ఆవిడ, నేను, నాతో పాటు మా ఆవిడ కూడా అప్పుడే తీసుకున్నది. ఇక్కడ 30వ తారీఖు తీసుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత మాకు 10 సంవత్సరాల దాకా మేము పెంతకోస్తు సాహసం చేశాము, కానీ ఇండియన్ పెంతకోస్తు, న్యూ ఇండియా గాడ్ ఆఫ్ చర్చ్. అయితే ఆ చర్చి వేయదు, కానీ వాక్యం అంటే ఏదో మాకు అర్థం కాకపోయింది. మేము ఒకరోజు దేవుణ్ణి స్పష్టంగా అడగడం మొదలుపెట్టాము. ఒక బిల్డింగ్ మేము కిరాయి తీసుకున్నాం. ఆ బిల్డింగ్ పైకి ఎక్కి, ప్రభు మేము ఎందుకు నీ గురించి తెలుసుకోలేకపోతాను, నీ గురించి మాకు అర్థమైతలేదు, ఈ వాక్యం అంటే ఎట్లా ప్రభు మాకు అర్థం కావాలని మేము ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆత్మలో ఎదురుగచ్చి మాట్లాడడం కాదు, కానీ ఆత్మలో ధైర్యపడు, నేను చూపించు బైబిల్ ట్రైనింగ్ ఒక పాస్టర్ని చూపెడతా, మీరు బైబిల్ ట్రైనింగ్ చేయండి అని అన్నాం. అప్పుడు దుప్పటి ఏరియా దుప్పటి ఆయన దగ్గరికి మేము బైబిల్ ట్రైనింగ్లో పోయాము. అది ఎప్పుడు 2010లో అప్పుడు పోయాము. ఇక పోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాడు. మా కూతురు కూడా ఇక అప్పుడు ఆయనకు మేము వాక్యం ఎప్పుడైతే మాకు అర్థమైందో మా బిడ్డని అప్పుడు దేవుడు తీసుకున్నాం. తీసుకున్నాడు, ఎందుకంటే మాకు వాక్యం అర్థం కానంత మట్టుకు దేవుడు ఇక్కడ కాపాడాడు.
మా పెద్ద అమ్మాయిని తీసుకున్న తర్వాత మేము మా పెద్ద మా బిడ్డ పోతే ఏమన్నాయంటే బాపు నీకు బైబిల్ నీ చేతిలో పెడుతున్నా, నువ్వు ఈ రోజు నుండి నా కార్యం నువ్వే చేయాలన్నట్టుగా బైబిల్ మా చేతిలో పెట్టి కళ్ళు మూసింది. దేవుడి కృప. అప్పటి నుండి స్పష్టంగా తెలుసుకోవాలి, దేవుడి గురించి అర్థం కావాలి, దేవుడి కొరకు దేవుడు ఎందుకు మనల్ని కలుగజేశాడు ఈ లోకంలో, మనం ఏం తెలుసుకుంటున్నాం అనే ఒక ఆదుర్త బాగుండేది. 2010 నుండి స్టార్ట్ అయ్యి బైబిల్ ట్రైనింగ్లో పోయాము. మానవ దైవం యేసుక్రీస్తు ప్రభు అని బైబిల్ ట్రైనింగ్లో మాకు చాలా థియాలజీ ప్రభు గురించి బాగా నేర్పించారు. ఎక్కడ బైబిల్ ట్రైనింగ్లో ఎక్కడ క్లాసులు ఇచ్చినా మేము అక్కడికి పోయేది. మళ్ళీ ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ 3 సంవత్సరాలు తీసుకున్న తర్వాత మమ్మల్ని చెప్పమని అప్పటి నుంచి ప్రేరేపించేది అన్నట్టు. మీరు కూడా చెప్పండి, మీ సాక్ష్యంతో పాటు బైబిల్ వాక్యం కూడా చెప్పండి అనేది ప్రేరేపించి మమ్మల్ని ముందుకు పాస్టర్ గారు నడిపించారు. దుప్పటి ఏరియాని మేము ఒకటి ఏంటంటే మాకు సువార్త చేయాలనే ఒక ఇంట్రెస్ట్. మాకు పెంతెకోస్తులో ఉన్నప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించేది, వారితో పాటు మేము పెంతెకోస్తులో సువార్త గురించి తెలుసుకొని మేము ఇద్దరం భార్యాభర్తలు ప్రతి శనివారం మనం సువార్త చేయాలి. ఎందుకు సువార్త ప్రకటించాలంటే సజీవుడు కనుక, మనలను సజీవులుగా ఉంచాడు కనుక, మన పాపాలను మన శాపాలను తీసివేసే దేవుడు ఒకే ఒక్కడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తప్ప ఎవరు లేరు. మన పాపాలను తీసివేసేది, మన శాపాలను తీసివేసేది ఎవరంటే ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తప్ప వేరొక దేవుడు లేడు అని అప్పుడు నిర్ధారణ చేసుకొని మేము సువార్త చేయడం ప్రతి శనివారం, వారంలో శనివారం మేము ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ నాటి నుండి నేటి వరకు తిరుగుతూనే ఉన్నాం. ఇంకొక మాట ఏంటంటే, ఎందుకు తెలుసుకున్నాము, సత్యం అంటే ఏంది, అసత్యం అంటే ఏంది అనేది చాలా బైబిల్ చదివినట్లా గమనించేది. ఇది నా సాక్ష్యము. నేను ఇంకొక మాట ఎందుకు తెలుసుకున్నానంటే, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడి నుంచి మాకు బైబిల్ టైంలో చెప్పడం మొదలుపెట్టిండు. మేము కూడా బాగా ధ్యానం చేయడం మొదలుపెట్టాము. అయితే ఇక్కడ ఏమన్నది 18వ వచనంలో, యేసుక్రీస్తు జననం మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపును ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె గర్భవతి అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. విడనాడడానికి ఆమెను బజార్కు పిలిచి మాట్లాడడం లేదు, యేసేపు రహస్యముగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. నీతిమంతుడైన యేసేపు ఆమెను విడనాడను ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, స్వప్నమందు ఎప్పుడు నిద్ర పోయే ముందు స్వప్నం, కళలు అంటే స్వప్నం, ఆ స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని అన్నాడు. భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది అని అన్నాడు. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలకును వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు? తన ప్రజలను. తన ప్రజలు ఎవరు? సమస్త ఈ ప్రపంచ దేశాల్లో
ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని రక్షించడానికే ఈ లోకానికి వచ్చింది అని మేము తెలుసుకున్న వాక్యంలో ఇది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. యేసు అని పేరు రక్షకుడు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము ఏంటిదంటే దేవుడు మనకు తోడని అర్థం. ప్రతి మానవునికి దేవుడు తోడుండకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాడు. దేవుడు ఆయన సమస్త మానవులను ఆయన అరచేతుల మీద చెక్కానని ఉంటుంది యేషయా గ్రంథంలో. ఆయన అరచేతుల మీద ప్రతి మానవుని చెక్కిండు. నమ్మిన వారిని అంటే కాదు, సమస్త మానవులను ఆయన అరచేతుల మీద చెప్పుకుంటేనే మనం ఈరోజు ఉన్నాము. అయితే భాషాంతరము ఏంటిది? దేవుడు మనకు తోడని అర్థము. 2వ అధ్యాయంలో ఒక మాట ఏమి రాయబడింది అంటే, రాజైన ఏ రోజు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిండ్రు? యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించవచ్చితిమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. ఎందుకు? ఒకరు పుట్టినట్టే కలవరం ఎందుకు వచ్చి వీళ్ళకు మొదలైంది? నేనే రాజుని ఇక్కడ ఉండగా ఇంకో రాజు పుట్టడం ఏంటి? అసలు రాజును నేను ఇక్కడ ఉన్నా, ఏ రోజు రాజు అంట కలవరం. అసలు ఒకరు పుట్టిందంటే కలవరం ఎందుకు? సంతోషం కావాలి కదా. సంతోషం అనేది కాకుండా కలవరం మొదలైంది మానవుని లోపల. అప్పుడు ఏమన్నాడు? కలవరపడిది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరికీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేమనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏమని ఇక్కడ ఏమని చెప్పబడ్డదంటే, వాళ్ళందరినీ సమకూర్చిండు రాజు. సమకూర్చి అడగడం మొదలుపెట్టిండు. ఎక్కడ పుట్టే రాజు పుట్టిన వ్యక్తిని మనం ఏం చేయాలని అంటే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా. బెత్లెహేం అనే గ్రామం అల్పమైనది కాదు. ఆయన లోకరక్షకుడు అక్కడ పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టి ఉన్నాడు? బెత్లెహేం అనే గ్రామం. ఆ గ్రామంలో పుడితే ఇప్పుడు మన ప్రజలందరికీ సంతోషకరమైన వార్త. మత్తయి సువార్త, అది లూకా సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడ్డ మాట ఏంటంటే, 2వ అధ్యాయము లూకా సువార్త 8వ వచనం కానుండి 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. గొర్రెల కాపరులు ఎక్కడ అంటే, వాళ్ళు ఎప్పుడు మంద కాయాలన్నా కూడా అడవిలోనే కాస్తారు. అడవిలో ఉండగా కొందరు కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇప్పుడు అదృశ్యమైంది ఏదైనా అకస్మాత్తుగా నైట్లో కనబడితే ఎవరైనా భయపడతారు, ఏ మానవుడైనా భయపడతారు. అదృశ్యమైంది ఏంటన్నా మనకు ఒక వెలుతురు లాగా కనబడితే ఏ మానవుడు ఎంతటి ధైర్యవంతుడైనా భయపడతాడు.
భయపడిరి, మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. ఆ దూత వచ్చి ఏమని చెప్పింది? నేను సువార్త మానము మీకు తెలియజేయుచున్నాను. ఇంత మంచి మాటలు నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు చూడలేకపోయాను ప్రభువా అనే మాట నా హృదయం నాకు నేను ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను. ఎవరితో చెప్పింది? గొర్రెల కాపర్లతో దూత చెప్పింది. దూత భయపడకూడదు అని చెప్పి వారికి ధైర్యం చెప్పి మీరు చూచెదరని చెప్పిన తర్వాత నేడు అంటే ఏ రోజు? ఈరోజే. ఇప్పుడు నేనొక రోజు రక్షింపబడ్డాను, మీరొక రోజు రక్షింపబడ్డారు. క్రైస్తవులు అందరూ ఒకే రోజు రక్షింపబడ్డవారు కాదు. ఏ రోజు ఇది కనుక వాక్యం అర్థం చేసుకుంటే మనం ఆ రోజే ప్రభు మన హృదయంలో పుడతాడు. మన దేహంలో నీ దేహమే దేవాలయం, నేను నివాసం చేసే దేవాలయం అని అన్నాడు కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. అయితే ఇక్కడ ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు అయిన క్రీస్తు నేడే అనే మాట. ఈరోజు ఎంతమంది రక్షింపబడ్డారు? నిన్న ఎంతమంది రక్షింపబడ్డారు? మొన్న ఎంతమంది రక్షింపబడ్డారు? ఇదంతా ప్రభువుకు మాత్రమే తెలుసు, ఏ మానవునికి తెలియదు. నా హృదయంలో వచ్చిన ఆలోచన ఒక ప్రభువుకు మాత్రమే అర్థమవుతుంది. అది ఇక్కడ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం అంటే నేనే ఒక పట్టణం, నాలో నివాసం ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నీతిమంతుడు. వాళ్ళు గొర్రెల కాపర్లు ఏం చేశారు? ఇక్కడ ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి ఎవరు? సైన్య సమూహం అంట. పరలోక సైన్య సమూహం వచ్చి పరిశుద్ధునికి స్తోత్రం 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 దేవదూతలతో. గొల్లలు కూడా వచ్చి చూశారు. వాళ్ళు వచ్చి చూసి ఏం చేశారు? వాళ్ళు ఆనందభరితులై వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. వాళ్ళు ప్రకటిస్తేనే ఈరోజు ఇన్ని సంఘాలు 2000 సంవత్సరాల తర్వాత 2024 సంవత్సరం. ఇప్పుడు ఈ 24 సంవత్సరంలో ఉన్నాము మనం. ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి తగు నిలబెట్టాడు. ఇది క్రైస్తవుల పండుగ కాదు, ఇది క్రైస్తవుల ద్వారా జరిపించుకునే పండుగ అన్నిలో చూడడానికి. హల్లెలూయా. అన్నిలకు తెలియపరచడానికి, అన్నిలకు మనము తెలియపరచడానికి ఇది మనం నిత్యము క్రీస్తు యేసు అంటే దేవుడు, నిత్యము ఆయన ఆరాధించే క్రైస్తవులు, ప్రార్థించే క్రైస్తవులమే. ఒకరోజు ప్రార్థించే వ్యక్తులం కాదు. సంవత్సరం పొడుగుతా మనం క్రీస్తు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఎవరికైతే అందలేదో సువార్త వారి కొరకు ఈ పండుగ
వారి కొరకు వచ్చిన ఈ పండుగ అన్యులకు తెలియపరచడానికి వచ్చిన పండుగ ఇది. ధన్యులకు కాదు ఇది. ఎందుకంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది నేడు అంటే వాళ్ళు రక్షింపబడాలి. మనమే మళ్ళీ మళ్ళీ రక్షింపబడలేము. ఎవరు రక్షింపబడాలి? తెలుసుకోలేని వారందరూ. ఒక కులానికి దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు, ఒక మతానికి దేవుడు కాదు. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఒక్కడు కూడా చేరడు అని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెప్పాడు. ఈ మాట ఏ మానవుడు చెప్పలేదు. ఎందుకంటే మానవులలో ఇటువంటి మాటలు ఎవరు పలకలేదు. కానీ సత్యాన్ని సత్యంగా పలికితే ఈ మానవులు కొంతమంది అబద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పదలుచుకున్న వాక్యము. మీరే అడిగేది ఉంటే అడిగారు. అయితే పాస్టర్ గారు, ఇప్పుడు అంటే మీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ప్రభు వారి జీవితంలో చేసిన కార్యాలు వారికి చేసిన కార్యాలు మా సంఘంలో ఎక్కువ మంది అయితే లేదు. ఒక 10 కుటుంబాలు. సరే, 10 కుటుంబాలైన వాళ్ళకు చేసిన మేలులు ఉంటేనే వారు దేవుడు